రైతులకు బోనస్ ఇస్తాన బోనస్ సన్నవడ్లు పెడితే బోనస్ ఇస్తానడు. సన్నవడ్లు పెడితే 500 రూపాయలు బోనస్ 100% రైతులకు చెందుతుంది. అది నష్టమే లేదు. కావాలని వీళ్ళు దుమ్మెత్తి పోయడం తప్పితే ఎదుటి పార్టీ వాళ్ళు ఓర్వలేంతారు. ఇంతకుముందు చెప్పినా కదా, ప్రతి పథకానికి వాళ్ళు ఏదో ఒకటి జూటా మాటలుగా పొద్దుగాలైతే మన సిద్దిపేట ఏరియాలో ఎట్లుంటుందో తెలుసా, అంత వాళ్ళు కట్టగట్టుకొని అంతే. ఏదనంటే దుష్ప్రచారం, వాళ్ళు చేసే పనులు చక్కగా ఉండేవి. ఎదుటోడు చేస్తే ఓర్వలేని తనం అంతే. యూరియా కూడా వెనక ముందో సప్లై చేశారు, అందరికి యూరియా అందింది, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి కొరత లేదు. ప్రతి ఒక్క పథకం 100% చెందింది. ఇక దానికి వాళ్ళు ఏదో గింతంతా పట్టుకొని కొన్నది. వాళ్ళ ఆయంలో ఎన్ని తప్పులు జరగలేదు. యూరియా కూడా లైన్ కట్టిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా అందరు టైం లేకపోతే ఏం చేస్తారు, 2 వాడేది 5 వాడుతున్నాం. 5 వాడినప్పుడు కొంచెం లేజీ కూడా అవుతుంది కదా, దాన్ని కూడా ప్రజలు కొంచెం ఓపిక పట్టాలి కదా. వాళ్ళ ఆయంలో కూడా ఊరియా లేని రోజులు కూడా ఉన్నాయి. మరి దాన్ని ఏమడాలి? వాళ్ళు చేసిన తప్పులు బోలెడు ఉన్నాయి. ఏంది, 25 లక్షల భూ కబ్జా చేశారు, 25 లక్షల ఎకరాల భూ కబ్జా చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కలిసి. అంతా ఇంటిని రాదు, దొంగలే. దాన్ని ఎవడు మరి దాన్ని సమర్థించరే? దాన్ని మేము చెప్పుకోవట్లేం కదా. మేము కూడా అదే పాట చేసుకోలేము. మన ప్రభుత్వం మంచిగా సాగాలి, మన నడవడి మంచిగా ఉండాలని పోతున్నాం తప్ప, మీరేదో తప్పు చేసిన దానికి దేవుడు ఉన్నాడు, శిక్షించే చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు తన పని తాను చేసుకుంటూ పోతుంది. మీరు చేసిన తప్పులు కూడా బోలెడు ఉన్నారు. కాళేశ్వరం కట్టిరు, ఏం చేసిరు? ప్రజలకు ఏమైనా మేలు చేసిరా? అన్యాయమే జరిగింది కదా. ప్రజలకు లక్షల కోట్లు నాశనం చేశారు. అన్ని మీరే తిన్నారు కదా, అంత దొంగలే కదా. మీరు దొంగలే, మమ్మల్ని అంటే మేము భరించలేము కదా. ఓపిక పట్టుకుంటూ చూస్తూ ఉన్నాం, ఓపిక పడతా ఉన్నాం. ఇంకెంత దూరం మాట్లాడతారు, ఎన్ని మాట్లాడతారు. మేము కూడా బయటకు వచ్చినాం అనుకో, అప్పుడు ఉంటుంది వాళ్ళ సంగతి. ఇప్పుడు కూడా వాళ్ళ మీద కేసులు అయితేనే సిబిఐకి అప్పచెప్పారు వాళ్ళను. వాళ్ళు దొంగలను, వాళ్ళ కుటుంబం అంతా దొంగతనం చేసి లక్షల కోట్లు గడించారు.